గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మనం ఇప్పుడు ఆంధ్ర అన్నపూర్ణగా కొలిచిన డొక్కా సీతమ్మ గారు ఇంట్లో ఉన్నాము. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని గన్నవరం అనే గ్రామానికి చెందిన డొక్కా సీతమ్మ గారి గురించి మనం కొత్తగా చెప్పుకోవాల్సిన అంశం ఏమి ఉండదు. ఎందుకంటే ఆవిడ చేసిన అన్నదానంతో బ్రిటిషర్స్ని మెప్పించడమే కాకుండా వాళ్ళ నుంచి ప్రత్యేకమైన గౌరవాన్ని కూడా పొందారు. ఆ బ్రిటిష్ రాజు తన పట్టాభిషేకానికి ప్రత్యేకంగా డొక్కా సీతమ్మ గారిని ఆహ్వానించి ఆవిడ వస్తేనే నేను పట్టాభిషేకం చేసుకుంటాను అనే స్థాయిలో ఆవిడ తన సేవలను అందించారు. డొక్కా సీతమ్మ గారి చేతి వంటని కానీ ఆవిడ చేసిన దాతృత్వాన్ని కానీ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆనాటి వాళ్ళు ఎవరు కూడా మర్చిపోరు. అర్ధరాత్రి 10 మంది అయినా 100 మంది అయినా అప్పటికప్పుడు వండి అందరూ తిన్న తర్వాత మాత్రమే ఆవిడ అన్నం తిని అందరినీ అలా అన్నపూర్ణలాగా ఆదరించిన డొక్కా సీతమ్మ గారి ఇంట్లో ఉన్నాము. ప్రస్తుతం ఆవిడ అంటే ఇదే ఇంట్లో నివసించారు, ఇదే ఇంట్లో ఉండి అనేక కార్యక్రమాలు చేశారు. ఆ ఇంటి దగ్గర ఉన్నాము. ఆవిడ వాడిన వస్తువులన్నీ ఇక్కడే ఉన్నాయి. అలాగే వాటన్నింటినీ పరిరక్షిస్తున్నారు. వాళ్ళ 6వ తరం సంబంధించిన పిల్లలు 5 తరాలు అవన్నీ పరిరక్షించారు. ఆ తర్వాత ఆ వారసత్వాన్ని ఇప్పుడున్న 6వ తరం కొనసాగిస్తోంది. ప్రస్తుతం మనం వాళ్ళతో ఉన్నాము. వాళ్ళని అడిగి అసలు ఆ లెగసీని వాళ్ళు ఎలా ఆ వారసత్వాన్ని వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తున్నారు అని ఇతర వివరాలు వాళ్ళు ఎవరు ఏమేం చేస్తున్నారు, డొక్కా సీతమ్మ గారికి సంబంధించిన కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నారా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, మీ పేరు, మీరు ఎన్నో తరం? నా పేరు సత్యగోపాలకృష్ణ అండి. మేము 6వ తరం వారసులు. ఓకే, మీరు ఏం చేస్తుంటారు? ఏ ఊర్లో? వైజాగ్లో ఉంటానండి. నేను చార్టర్డ్ అకౌంటెంట్ ప్రాక్టీస్ చేస్తున్నాను. డొక్కా సీతమ్మ గారి ముని మనవడిగా మీకున్న ఒక ప్రత్యేకత ఏంటి? బయట జనాల్లో కానీ అలాగా మిమ్మల్ని ఎలా చూస్తారు అసలు ఆవిడకి సంబంధించిన? అలా అంటే చెప్పగానే ముందు అందరూ వయసుతో సంబంధం లేకుండా ముందు దండం పెడతారు. ఆ వంశంలో పుట్టినందుకు మీరు చాలా అదృష్టవంతులు అని చెప్పేసి. అదే మాకు చాలా గర్వకారణంగా అనిపిస్తూ ఉంటుంది. సో దాన్ని పుణికిపుచ్చుకుని మేము వచ్చినప్పుడల్లా ఈ ఇంటిని చూసుకోవడం, జాగ్రత్తగా చేసుకోవడం, అందరికీ వచ్చిన వాళ్ళందరికీ చూపించడం, ఆవిడ చరిత్ర గురించి చెప్పడం. ఇక్కడ నేను వైజాగ్లో నేను ప్రాక్టీస్ చేస్తున్న మా క్లయింట్స్కి కానీ రిలేటివ్స్కి కానీ అందరికీ అలా ఆవిడ గురించి అలా చెప్తూ ఉంటామండి. మీ ఫాదర్ నుంచి ఈవిడికి సంబంధించిన విషయాలు తెలుసుకున్నారు కదా? అవునండి. అలాగే బయట వాళ్ళు ఎవరైనా మీకు ప్రత్యేకంగా, అంటే మీ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కాకుండా బయట వాళ్ళు ఎవరైనా మీ నాయనమ్మ గారు అంటే డొక్కా సీతమ్మ గారు ఇది అని ఎవరైనా బయట వాళ్ళు చెప్పడం లాంటి అనుభవాలు ఉన్నాయా మీకు? తక్కువ అండి. ఎందుకంటే మ్యాక్సిమం ఆవిడ గురించి తెలిసిన విషయాలన్నీ మా కుటుంబం ద్వారా తెలుసుకున్నాం. ఆవిడ చరిత్ర ఉంది కాబట్టి అది కూడా చదువుకున్నాం. అందులో ఉన్న విషయాలే అందరికీ తెలుసు. ఆ విషయాలే చాగంటి కోటేశ్వరరావు గారు కానీ మిగిలిన ప్రవచనకర్తలు కానీ ఆ విషయాలే చెప్పుకుంటూ వచ్చారు. మీకు తెలిసిన విషయాలు ఏంటండి? అంటే మీ తాతమ్మ గారి గురించి మీకు తెలిసిన విషయాలు మీరు ఎలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు? ఎలాగ మీకు తెలిసిన విషయాలు మా వీక్షకులకి చెప్పండి. మాకు తెలిసిన విషయాలు అంటే ఏమిటంటేనండి, ఈవిడికి ఉన్న మంచి పేరు అన్నపూర్ణ, ఆంధ్రుల అన్నపూర్ణగా పిలుస్తారు. అంటే సమయంతో సంబంధం లేకుండా ఎప్పుడు వచ్చినా కాదనకుండా అన్నం పెట్టేవారు. వాళ్ళకి ఏంటంటే తనమన భేదం లేదు. వాడు ఎవరైనా కూడా సపోజ్ ఒకానొక సమయంలో ఇంట్లో ఒక దొంగ వచ్చి దొంగతనం చేసి వెళుతుంటే కూడా అతనికి ముందు దాని ఏమంటారు, ఇది కాదు ముందు భోజనం ముఖ్యం అని చెప్పేసి అతనికి భోజనం పెట్టి అలాంటి అరుగు మీద మొత్తం భోజనం పెట్టి ఇక్కడ ఉండి వెళ్ళవయ్యా అని అతనికి మళ్ళీ
ఇంకెప్పుడు జీవితంలో ఇది చేయకుండా ఉండేందుకు కూడా కొంచెం ధనం అది ఇస్తే అతను ఈవిడ యొక్క చేసిన విధానాన్ని చూసి అతను దానంతట అదే అతను మారిపోయాడనమాట. అలా ఉంటుంది. ఇంకా అంటే ఈవిడ చేసిన సేవ అనేది గుర్తించి బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే సత్కారం చేద్దామని చెప్పేసి ఇంటికి వచ్చినప్పుడు ఒక కలెక్టర్ని పంపిస్తే ఒక ఫోటో అది తీసుకోవడానికి కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చారు. కలెక్టర్ వచ్చి అడిగితే అనమాట, నేను సత్కారాలకి సన్మానాలకి ఏవి చేయట్లేదు, చేసిన ప్రతి మనిషిలోని విష్ణుమూర్తిని తలుచుకుని చేస్తానని చెప్పేసి అంటే, అమ్మ మీరు కనుక నాకు ఫోటో ఇవ్వకపోతే నా ఉద్యోగం ఊడిపోతుందంటే, వద్దయ్యా అని, మరి ఉద్యోగం ఊడిపోతే నువ్వెలా తింటావు, సరే అయితే ఆగని చెప్పేసి అక్కడ పెరట్లో ఇదేనండి కుర్చీ, ఈ కుర్చీలో కూర్చుని ఒక చిత్రం తీసుకుని అతను పట్టుకెళ్తే బ్రిటిష్ పార్లమెంట్లో కింగ్ ఎడ్వర్డ్ 7 సో అతనికి సత్కారం చేస్తున్నప్పుడు సోఫాలో పక్కన ఈవిడ ఫోటో పెట్టుకుని ఈయన పక్కన కూర్చుని ఆవిడికి సన్మానం చేస్తూ ఆ ఫోటోకి ఈయన పట్టాభిషేకం చేయించుకున్నారు. అదొక సందర్భం ఉంటుంది. ఇదొకటి ఏంటంటే ఇంతలా చేస్తున్నప్పుడు భగవంతుడు కూడా మనకు పరీక్షలు పెడుతూ ఉంటారు కదా. అలాగా విష్ణుమూర్తి ఏంటంటే పరమశివుడు ఒకసారి ఈవిడ చేస్తున్నది దాన్ని ఏమంటారు, ఈవిడికి పరీక్ష పడ్డానికి భగవంతుడు వస్తారనమాట. వస్తే ఇంటికి వచ్చినప్పుడు ముందు అతని గురించి ఆయన చెప్పుకున్నాడు, ఇలాగ కూతురికి వివాహం చేద్దాం అనుకుంటాను, కానీ వివాహం చేయడానికి నా దగ్గర డబ్బులు లేవమ్మా, కనీసం తాళిబొట్టు పెట్టడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవంటే, ఆవిడ ఏం చేసిందంటే ముందు ఆవిడ మెడలో ఉన్న తాళిబొట్టు తీసి ఇచ్చేసారు. ఇచ్చేస్తే ముందు సరే అది కాదని కంటే తీసి ఇచ్చేస్తే, తర్వాత ముందు ఇవన్నీ మీరు పట్టుకెళ్తారు కానీ ముందు భోజనం చేయండి అని ఇలా పీట వేసి ముందు భోజనం పెట్టిన తర్వాత అది ఏమైందంటే భోజనం అయిపోయిన తర్వాత ఆవిడ లోపలికి వెళ్ళి అన్నీ సర్దుకుంటారు కదండి. ఇంతలో ఈయన ఏం చేశారంటే ఏదైతే పరీక్ష పెట్టారో ఆ పరీక్షలో ఆవిడ నెగ్గింది కాబట్టి ఆయన అలా చేతులు కడుక్కొని అదృశ్యం అయిపోయారు. అదృశ్యం అయితే మనిషి కనపడలేదు. మనిషి కనపడకపోతే పీట అది తీస్తున్నప్పుడు ఆవిడ ఇచ్చిన వస్తువు పీట కిందే ఉంది, పట్టుకెళ్ళలేదు అనమాట. అప్పుడు ఆవిడకి అర్థమైంది, నేను భోజనం చేయాలంటే మీ దగ్గర ఉన్నది ఇవ్వనంట, నేను ఇస్తాను ఆయన, ముందు మీరు భోజనం చేయండి అని చెప్పారు. ఏమో భోజనం చేసిన తర్వాత మీరు ఇవ్వనంటారేమో అంటేను, సరే నాయన నువ్వు భోజనం చేస్తానంటే దానికంటే ఆనందం నాకేముందని చెప్పి కంటి తీసి ఆవిడ ఇచ్చేసిందని వెంటనే గుమ్మం దగ్గర పేద బ్రాహ్మణ వేషంలో వచ్చాడు ఆయన. మీరు ఇంకొక మనవడు? నేను ఇంకో మన మీ పేరు సార్? ఉదయ్ శ్రీనివాస్ పవన్ అన్న. మీరు ఎక్కడ ఉంటారు? హైదరాబాద్ అండి. వెరీ గుడ్. మీరు చెప్పండి మీ అనుభవాలు, మీ అన్నయ్య గారు చెప్పినట్టుగా. అదే అండి, అది ఒక సందర్భం అండి. అది అలా పరీక్ష పెట్టినందుకు గాను ఆయన, మనం భోజనం అయిపోయిన తర్వాత అండి పీట తీస్తామండి, ఆకు తీసి ఆయన తీసినప్పుడు అది అక్కడే ఉందండి. అప్పుడు వెంటనే భర్త గారు చెప్పానండి, ఏమండి ఆయన మర్చిపోయారు బ్రాహ్మణుడు, మీరు వెళ్ళి ఇవ్వండి అని అంటే వెంటనే కూడా అప్పటికి ఆయన గుమ్మం దాటినట్టు కనపడలేదండి. నేను కనపడిపోతే రాత్రి కల్లోకి వచ్చింది నేనే తల్లి అని చెప్పినట్టు ఒక కథనం ఉందండి. అది కథనం ఉందండి. అలా మీరు హైదరాబాద్ లో ఉంటున్నారు కావా? హైదరాబాద్ లో ఈ డొక్కా సీతమ్మ గారి వారసుడిగా మీకు దక్కుతున్న ఆ గౌరవం ఎలా ఉంది? ఎలా చూస్తారు మిమ్మల్ని? వైజాగ్ లో మీ అన్నయ్య గారు ఓకే ఆయన చెప్పారు, ఆ క్లయింట్లకి చెప్తాను అది ఇదే, మీకు ఎలా ఉంది హైదరాబాద్ లో? బికాస్ అది తెలంగాణ కాబట్టి అక్కడ ఉన్న పీపుల్ వాళ్ళు డొక్కా సీతమ్మ గారి గురించి అంటే నేను రీసెంట్గా అండి ఒక లాస్ట్ ఇయర్ ఇదే ఇంకో ఛానల్ వాళ్ళు కూడా సుమన్ టీవీ అని ఒక ఛానల్ కూడా వాళ్ళు పిలిచారండి. నేను అక్కడ ఉన్నప్పుడు వెళ్ళి నేను నా మిస్సెస్ అండి, నా భార్య సౌమ్య అని, ఆవిడ కూడా మీ ఇద్దరం కలిసి వెళ్ళి ఇచ్చామండి. సుమన్ ఇలాగ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా చాలామంది తెలిసిన వాళ్ళు అడిగినప్పుడు కూడా వాళ్ళు కథనం ఏంటి ఇలా అంటే, ఓహో మీరండి పలానా వారసులు, అయ్యో మీ గురించి మాకు తెలియకపోవడం ఏంటి, మీరు ఎంతో అదృష్టవంతులు, పుణ్యం చేసుకున్నారండి, మీలాంటి వాళ్ళు మాకు కనిపించడం చాలా మా అదృష్టం అని చెప్పి ఇలా దండం పెట్టిన వాళ్ళే, వయసుతో సంబంధం లేకుండా ఎక్కడైనా సరే వయసుతో దండం పెట్టడం అది మాకు నిజంగా అది చాలా ప్రౌడ్ ఫీల్ అవుతాం నిజంగా. అది ఎక్కడైనా ఉంటుందండి, అది ప్రాంతంతో సంబంధం లేదు మాకు. అది అంటే నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు మీ తాతమ్మ గారి దగ్గర నుంచి మీకు వచ్చిన వారసత్వం మీరేమైనా దాంట్లో కొంచెమైనా కొనసాగిస్తున్నారా? కొనసాగించడం అంటేనండి ఇక్కడ వచ్చేసి ఏంటంటే అండి, మామూలుగా మీరు ఇక్కడ ఎలా వస్తే అండి ఇదంతా గోదావరి అండి. ఇదివరకు ఈ గుమ్మం దాడితే ఇదంతా గోదావరి అండి. ఇదివరకు ఉన్న పరిస్థితుల ప్రకారం, కాలమాన ప్రకారం ఆ గోదావరి అటు నుంచి వెళ్ళాలన్నా కూడా పంటి మించి ఇక్కడ ఆగుతారండి. ఇక్కడ ఆగినప్పుడల్లా ఈవిడేంటంటే అలికిలాంతర పట్టుకుని అందరిని అడుగుతుందండి వెళ్ళి. అందరూ తిన్న తర్వాత ఈవిడ తింటుందండి. అది ఇంకా అర్ధరాత్రి అపరాత్రి ఇంకా సమయం లేదండి. ముందు మజ్జిగ ఇవ్వడం, అన్నం అవ్వలేదు అనుకోండి, భోజనం ఇంకా ఏర్పాట్లు అవ్వలేదంటే ముందు మజ్జిగ ఇవ్వడం, పండు ఫలం ఇచ్చేస్తారు. అవి ఇచ్చిన తర్వాత భోజనం పెడతారు. ఇప్పుడు మా ఊరికి అంటే ఎలా అంటారంటే,
ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చి పెడదామన్న మనుషులు లేరు. కానీ అది ఎక్కడో ఉంటుంది కదండి, బ్లడ్లో ఉంటుంది కదా. ఇప్పుడు మా 4వ తరం దాకా మా తాతగారు వాళ్ళు కూడా చాలా మంచిగా ముందు అన్నం వండుతారండి. ఎవరైనా వచ్చారనుకోండి, ఆ కుక్కర్ పడంగా పట్టుకెళ్ళిపోతారండి అన్నం. ఇంకా ఆయన దానికి వచ్చిన కథనం ఉందండి. అది మా అమ్మగారు చెప్పారు నాకు. మా పెత్తాతగారు అండి ఒక పిచ్చివాడండి. ఆయన కొంచెం మెంటలీ అన్స్టేబుల్. అతను ఎక్కడి నుంచో వచ్చాడండి. వచ్చి ఇక్కడ ఈ మర్రి చెట్టు దగ్గర లంకల కన్నవరం దగ్గర కూర్చున్నాడండి. ఇక్కడే కూర్చుంటే అతను ఎవరు ఏంటని ఎవరికి తెలియదు విషయం. అప్పుడు మా పెద్ద తాతగారు రోజు అన్నం, ఇంత కూర, ఇది పప్పు అండి, రోజు ప్రతిరోజు సుమారుగా ఒక నెలపాటు ఇచ్చి పెట్టారండి. ఆ తర్వాత ఆయన ఎటు వెళ్ళిపోయాడో తెలియదు. 3 నెలలు పెట్టారండి. ఎవరైనా వచ్చారనుకోండి, మా పెద్దనాన్న వాళ్ళు అన్నం పెట్టుకుంటారు, సగం వాళ్ళు కంచంలో పెట్టుకుని వెంటనే ముందు వాళ్ళకి పెట్టేస్తారండి. మనకు ఉందా లేదా అని చూడరు. అది మాకు కూడా ఉందని అలవాటు. మాకు 10 మంది ఏంటంటే వస్తున్నారంటే మహానందం, పెడుతున్నారంటే చాలా మంది వస్తారండి. మాకు వస్తారండి. వచ్చినాడల్లా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఒకటి ద్రవం ఇవ్వడం, మజ్జిగో కాఫీయో టీయో ముందు, ఏమన్నా మీరు ముందు కూర్చోండి, కంగారు పడకండి. భోజనాల ఏర్పాట్లు ఏదో ఒకటి, 10 మందా 20 మంది, మాకు కావాల్సింది కూడా అదే. మాకు ఎంతవరకు మేము చెయ్యాలో మేము చేస్తున్నాం. అలాగే మా అన్నయ్య గారు వైజాగ్లో అండి ఇలాగే 28 ఆవిడ కాలం చేసిన తారీఖులు కానీ ఏప్రిల్ 28 కాలం చేసిన తారీఖు ఏప్రిల్ 28 అండి. ప్రతి ఏటా మేమేం చేస్తామంటే, నేను మా మిస్సెస్ ఇద్దరం, అక్కడ మా బాబాయ్ ఉంటారు, సో బాబాయ్ పిన్ని ఉంటారు, సో మేమిద్దరం వాళ్ళిద్దరం కలిపి కేజీహెచ్ ఉంది కదా మన వైజాగ్లో, కింగ్ జార్జ్ హాస్పిటల్లో. సో అక్కడ ఏంటంటే మధ్యాహ్నం ఇస్కాన్తో మాట్లాడుకొని ఒక స్లాట్ తీసుకుని అక్కడ ఒక 500-600 మందికి ప్రతి ఏటా ఆవిడ నిర్యాణం రోజు మేము అన్నదానం చేస్తున్నాం. ఇది ఒక 3 ఏళ్ళ నుంచి కొనసాగిస్తున్నాం. మేము పూర్తిగా సెటిల్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళిపోయాం. ప్రతి ఏటా చేస్తున్నాం. అది అమ్మా, వీళ్ళిద్దరూ వారసులమ్మా, వీళ్ళిద్దరూ చేస్తున్నారు, దాంట్లో పెద్ద ఆశ్చర్యం లేదు, చేయాలి కూడా. మీరు బయట నుంచి వచ్చిన అమ్మాయి, బయట సంబంధం అలాగ బయట నుంచి వచ్చిన అమ్మాయి, మీ పార్టిసిపేషన్ ఏంటి? ఒకటి. రెండోది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ డొక్కా సీతమ్మ గారి ఇంటికి కోడలుగా వచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఆవిడ ఇంటికి కోడలుగా రావడం అన్నది ఏ జన్మ సుకృతమో, కానీ వచ్చిన తర్వాత ఏంటంటే ఇది చాలా పెద్ద బాధ్యత అండి. ఎందుకంటే ఆల్రెడీ ఉన్న పేరు కదా ఆవిడది, దాన్ని అలా కొనసాగించడం, నిలబెట్టడం ఈ తర్వాత మా బాధ్యత. మా పిల్లలకి నేర్పించడం కూడా మా బాధ్యతే కదా. ఇప్పుడు నాకు పాప ఉంది, తను రోజు లేవగానే మా ఇంట్లో సీతమ్మ గారి ఫోటో ఉంటుంది, దానికి ఆవిడ నమస్కారం పెడుతుంది పొద్దున్న లేచి. అక్కడితో ఆమె డే మొదలవుతుంది అనమాట. సీతమ్మ గారు ఎవరు అంటే అగో చూపిస్తుంది, మా అమ్మ అంటుంది, అంటే ఫుడ్ పెట్టేవారు అని ఉంటుంది. సో తనకు తెలుసు, ఇప్పటి నుంచి అలవాటు చేస్తున్నాను. 2 years కిడ్ తను ఇంకా. సో ఇదొక పెద్ద బాధ్యత. తర్వాత ఏంటంటే ఆవిడ లెగసీని కంటిన్యూ చేయడానికి నేను మా తోటికోడలు ఎంతో అంత చేద్దాం అన్నది మా లోపల మాకున్న కోరిక అండి. వీళ్ళిద్దరు ఏదైనా చేస్తే దానికి సపోర్టివ్గా ఎప్పుడు మేము ఉంటాం, ఎప్పుడు చేస్తాం. అంటే మీరు బయట నుంచి వచ్చిన అమ్మాయి అని అన్నాను కదా, అంటే అఫ్కోర్స్ ఇప్పుడైతే వీళ్ళ అమ్మాయి. మీరు ఈ ఇంటికి వస్తున్నారని తెలిసినప్పుడు, డొక్కా సీతమ్మ గారి ఇంటికి కోడలుగా వస్తున్నారు అని తెలిసినప్పుడు మీ బంధువర్గంలో కానీ మీ స్నేహిత వర్గంలో కానీ ఎలాంటి ఫీలింగ్ ఉండేది? వాళ్ళు ఏమనేవారు? అది చాలా పెద్దదండి. ఎవరి పెళ్ళికి వచ్చినా ముందు మమ్మల్ని ఆశీర్వదించడం మానేసి డొక్కా సీతమ్మ గారు అనేవారు. అదొక క్రేజ్ అనమాట. అంటే అయ్యి బాబా ఎంత పెద్ద ఇంట్లోకి వెళ్తున్నావు నువ్వు. నేను కూడా అనుకోలేదు సార్, నేను ఏదో డొక్క అంటే మామూలు సంబంధం అనుకున్నాను, సీతమ్మ గారి వంశం నుంచి సంబంధం వస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదు. అది చాలా పెద్ద, దాన్ని ఏమంటారంటే ఎన్నో జన్మల పుణ్యం ఉంటే వస్తుంది కదా, ఈ జన్మలో నేను అది వెరీ ప్రౌడ్, వెరీ వెరీ ప్రౌడ్. ఆ మనవలు అంటే మామూలుగా పాత అంటే మన వారసత్వాన్ని మనం కొనసాగించడం అనేది ఆస్తులకు సంబంధించి కావచ్చు, వేరే ఇంకోటి ఏదో స్పోర్ట్స్ కావచ్చు, రాజకీయాలు కావచ్చు, అలాంటివన్నీ ఉంటాయి. కానీ సేవాగుణంలో కూడా వారసత్వాన్ని 6వ తరం వాళ్ళు కొనసాగిస్తున్నారు. ఇది డొక్కా సీతమ్మ గారి నుంచి వచ్చిన వీళ్ళు చూడని ఆ మహోన్నత వ్యక్తి నుంచి వచ్చిన స్ఫూర్తి. ఈ స్ఫూర్తిని ఇక్కడ వీళ్ళు ఈ ఊరు గన్నవరం ఆవిడ స్వగ్రామం వచ్చినప్పుడు ఇక్కడ వీళ్ళు దాతృత్వం ఉంటుంది. అలాగే వీళ్ళు ఉద్యోగాలు చేస్తున్న హైదరాబాద్ కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, అక్కడ కూడా ఆ మహాతల్లిని తలుచుకుని అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని చెప్తున్నారు.
డొక్కా సీతమ్మ గారి వారసులే కాకుండా డొక్కా సీతమ్మ గారికి సంబంధించిన ఇక్కడ ఉన్న ఆవిడ వాడిన, ఆవిడ నడయాడిన, ఆవిడ అన్నదానం చేసిన ఆ ఇంటిని చూడడానికి ఇప్పటికీ అనేక మంది పర్యాటకులు కావచ్చు, లేదా స్థానికంగా ఉన్నవాళ్ళు కావచ్చు, లేదా పాఠాలు చెప్తున్న ఉపాధ్యాయులు కావచ్చు, ఆవిడకి సంబంధించిన పాఠాలు చెప్తున్న ఉపాధ్యాయులు కావచ్చు, వాళ్ళు కూడా ఆవిడ నడయాడిన ఇల్లు చూడడానికి, ఆవిడ తిరిగిన ఇల్లు, ఆవిడ అన్నదానం చేసిన ఇల్లు చూడడానికి, ఆవిడ వస్తువులను చూడడానికి ఇప్పటికీ వస్తూనే ఉన్నారు. అలా వచ్చారు వీళ్ళందరూ స్థానికంగాను వేరే చోట్ల ఉద్యోగాలు చేస్తున్న టీచర్ ఉద్యోగాలు కావచ్చు, వేరే ఉద్యోగాలు వాళ్ళు వచ్చారు. వాళ్ళతో మాట్లాడదాము. వాళ్ళు ఎలా తెలిసింది ఏంటి, అసలు వాళ్ళ ఫీలింగ్ ఏంటి, వాళ్ళని అడుగుదాం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు, మీరు ఏం చేస్తున్నారు? నా పేరు గోపాలకృష్ణ. నేను ఇక్కడే నాగులంకలో టీచర్గా పనిచేస్తున్నాను. డొక్కా సీతమ్మ గారి గురించి తెలిసి మేము అలా వెళ్తే ఒకసారి చూసి వెళ్దామని చెప్పేసి అని ఇక్కడ రావడం జరిగింది. అయితే ఆంధ్రుల అన్నపూర్ణగా ప్రసిద్ధిగాంచిన డొక్కా సీతమ్మ గారి గురించి మేము ఈ చదువుకోవడం తెలుసుకోవడం జరిగింది. మరి ఆ రోజుల్లోనే ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా మరి వచ్చిన వారికి ఆకలి తీర్చి వాళ్ళకి ఆహారం పెట్టడంలో ఆవిడ మరి చాలా గొప్ప, ఎంతో గొప్ప హృదయం ఉంటాయి, కానీ అటువంటి పనులు చేయలేరు. మరి బ్రిటిష్ ప్రభుత్వం ఆవిడ చేసిన సర్వీస్ను గుర్తించి ఆవిడకి ఒక సర్టిఫికెట్ ఇవ్వడం ఒకటి. అదేవిధంగా రీసెంట్గా అయితే మా స్కూల్లో అమలయ్యే మధ్యాహ్న భోజన పథకానికి మరి ఆవిడ పేరు పెట్టి ఆవిడని గుర్తించడం జరిగింది ఎండిఎంకి. నిజంగా మరి ఒకసారి చూసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడికి వచ్చి చూసినందుకు చాలా ఆనందపడుతున్నాను. సార్ నమస్తే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఏం చేస్తారు? మీకు అసలు బిళ్ళ దుర్గారావు అండి. నేను ఈ లంకలగన్నవ గ్రామంలోనే గోటంవారపేట పాఠశాల నందు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. అదే ఈరోజు నేనైతే చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఈ లంకలగన్నవరం గ్రామంలోనే ఉపాధ్యాయునిగా, అంటే ఆంధ్రుల అన్నపూర్ణ శ్రీ డొక్కా సీతమ్మ గారి వారి స్వగ్రామంలోనే నేను ఉపాధ్యాయుడిగా పనిచేయడం నేను అదృష్టంగా, మా మాస్టర్ కూడా మేము ఇద్దరం కలిసి పనిచేస్తాం ఇక్కడే. నాకు చాలా అదృష్టంగా ఉంది. అలాగే మేము పాఠశాలలో విద్యార్థులకు కూడా, అంటే మనం స్వయానా కూడా అంటే ఎవరైనా కూడా పలానా చోట పలానా మండలంలో ఉన్నారని డొక్కా సీతమ్మ గారి గ్రామం గురించి చెప్పుకుంటూ ఉంటారు. కానీ మనం ఆమె పుట్టిన గ్రామంలోనే మనం పనిచేస్తున్నాం. ఆమె యొక్క ఆదర్శాలని, ఆమె చేసిన సేవల్ని కూడా మనం తెలుసుకుంటూ ఆమెలాగా ముందుకు వెళ్తూ ఒక పేరు ప్రతిష్టలు తీసుకురావటం, ఇవన్నీ చేసుకుంటూ ఉండాలని తెలియజేస్తూ ఉంటాం. అదేవిధంగా ఆమె నిస్వార్థంగా ఎంతో సేవలు, అలాగే ఆకలి అని వచ్చిన వాళ్ళకి పిలిచి మరీ చక్కగా ఆమె దేంతో కూడా చక్కగా అదో గరికి పోస్తానో గడ్డితోనో కూడా పచ్చడి చేసి పెట్టారంటే అది ఏంటనో తెలియకుండా చాలా ఆనందంగా కూడా కడుపు నిండా కూడా తిని వెళ్ళేవారని చెప్పుకుంటూ ఉండేవారు. ఆ విధంగా ఆమె చేసిన సేవలు చాలా నిస్వార్థమైనవి. ఆ విధంగా అటువంటివన్నీ కూడా గుర్తించి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే శ్రీ పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకానికి కూడా శ్రీ డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టి ఆమె యొక్క పేరుని మరింత అందరికీ కూడా ప్రసిద్ధమయ్యేలాగా తెలిసే విధంగా చేయడం కూడా చాలా గొప్ప విషయం. డొక్కా సీతమ్మ గారు స్వహస్తాలతో వాడిన నుయ్యి, ఈ నూతిలో నీళ్లతోటే ఇక్కడికి వచ్చే వాళ్ళకి వండి వార్చి వాళ్ళకి పెట్టేవారు. ఈ నుయ్యిని కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ మార్చకూడదని ఆ వారసులు అనుకున్నారు. దానికి అనుగుణంగానే ఈ నూతిని ఇలాగే ఉంచేశారు. ఈ నుయ్యితో పాటు ఇందాక మనం చూసిన గదులు కావచ్చు, అవన్నీ కూడా ఆవిడ స్వయంగా తిరిగిన గదులు. అలాగే పరమేశ్వరుడు ప్రత్యక్షంగా ఆవిడని పరీక్షించడానికి వచ్చారని చెప్తున్నారు కాబట్టి ఒక కథ ఉంది కాబట్టి ఆ పరమేశ్వరుడికి కూడా ఇదే నుయ్యి నుంచి
తీసిన నీళ్లతోటే వండి ఆ గదుల్లోనే ఆ నేల మీద పీట వేసి అక్కడే భోజనం పెట్టారు. అదే పరమేశ్వరుడు ఇక్కడికి పెరట్లోకి వచ్చి చేయి కడుక్కుని ఇక్కడి నుంచే ఆయన అంతర్ధానం అయ్యారు అనే ఒక కథ ఉంది. అలాంటి పవిత్రమైన స్థలంలో మనం ఉన్నాము. ఇప్పటికీ ఈ నుయ్యిని ఇలాగే ఉంచడానికి కారణం, అలాగే మిగతా వస్తువులు కానీ అవన్నీ ఉంచడానికి కారణం ఏంటంటే ప్రతినిత్యం ఇక్కడికి పర్యాటకులు, స్థానికులు లేదా ఇతర ప్రాంతాల వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటారు. అందుకనే వీటిని ఇలాగే చెక్కు చెదరకుండా అలా ఉంచేసాము, ఇలాగే ఉంచేస్తాము అని కూడా చెప్తున్నారు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.